నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. కరెక్ట్ సార్. హేమన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఏ మెన్ తీసుకున్నా అందరికి ఇన్స్పిరేషన్ హనుమాన్. హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యింది. అది చాలా అంటే వీరభక్తుడు, హనుమంతుడికి ఒక వీరభక్తుడు. అయితే వాళ్ళ సినిమాకి సంబంధించి టికెట్స్ ఏవైతే తెగుతాయో ఆ టికెట్స్ నుంచి 5 రూపీస్ కూడా అయోధ్యకి పంపించడం అనేది జరుగుతుంది. ఈ అంశాన్ని ఎలా చూస్తారు మీరు? నేను ఈ సినిమా విషయంలో కొన్ని నెలల క్రితం దానికి సంబంధించిన వాళ్ళు నాతో కూడా మాట్లాడారు. ఎప్పుడో సంవత్సరం క్రితమే ఆల్మోస్ట్. చాలా సంతోషపడ్డాను నేను, వాళ్ళు చెప్పారు. నేను రీసెంట్ వీడియోస్లో నేను చాలా ఆనందపడిన విషయం చెప్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి ఆయన చాలా పాజిటివ్గా దాని ప్రమోషన్లో మాట్లాడారు. సో రియల్లీ అప్రిషియేట్ చిరంజీవి ఇన్ దట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు దేవుని నమ్మేవారు కాదు. మా నాన్నగారు కమ్యూనిస్టు. ఎప్పుడు నా సంవత్సరానికి ఒకసారి తిరుమల వెళ్ళేవాళ్ళం. కానీ నేను స్కూల్ చదివేటప్పుడు రాత్రి 7-8 ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు పొన్నూరులో హనుమంతుడి ఆలయం ముందు నుంచి వచ్చేవాడిని. అలా నాకు హనుమంతుడు పట్టాడు. ఒక్క మాట నాకు బాగా అట్రాక్ట్ అయ్యాను. చిరంజీవి చెప్పింది, మిమ్మల్ని మీరు హనుమంతుడికి ఇచ్చేసుకోండి, నేను అలా ఇచ్చేసుకుని ఈ పొజిషన్కి వచ్చాను అన్నాడు. అమేజింగ్. నేను ఫిదా అయిపోయాను. ఐ సాల్యూట్. అది కాబట్టి హనుమంతుడి విషయం, ఎందుకంటే మేము మధ్యాహ్నం కూడా మాట్లాడుకున్నాం. హనుమంతుడు బెస్ట్ మేనేజర్. ఇప్పుడు లంకలో అతను తోకకి చుట్టారే గొడ్డలు వాళ్ళవే, ఆయిల్ వాళ్ళదే, నిప్పు వాళ్ళదే, పగలెత్తింది వాళ్ళ గొంపలే. అది మేనేజ్మెంట్ అంటే. ఇప్పుడు బాలకృష్ణ డైలాగ్ మనం వాడుతుంటాం కదా, రే మీ ఇంటికి వచ్చా, మీ వీధికి వచ్చా, మీ సందుకు వచ్చా అని. అలా మీ లంకకు వచ్చా, మీ లంక తగిలిట్టే వెళ్తా, తగిలిట్టే అలా ఉండాలి టాలెంట్ అంటే. ఎక్కడి నుంచి అగ్గిపుల్ల పట్టుకెళ్ళి, ఎక్కడి నుంచి బాంబులు తయారు చేసి పట్టుకెళ్ళి అలా కాదు. కాబట్టి శత్రువుని ఎలా కంట్రోల్, అసలు హనుమంతుడి దెబ్బకే రావణాసురుడు సగం తెచ్చు. అందుకే రామాయణం చదువుకుంటారు. అందుకనే మీరు ఎంఎస్ రామారావు గారి సుందరకాండ వింటే ఆనందం వేరు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత, సీతారాముల నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి, అంతులేని ఆనందాసూలే అయోధ్యాపురి పొంగి పొరలే, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. అద్భుతం సార్. సార్ యు బిలాంగ్ టు ఇస్కాన్. అమ్మా షార్ట్గా చెప్తాను, చెప్పండి. నేను ఒక మంచి కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, అందరికీ సాయం చేసేవారు. రోజు ఖచ్చితంగా పూజ చేసుకునేవారు. ఆ పూజ చేసుకునేటప్పుడు మౌనంగా ఉండేవారు. మమ్మల్ని పూలు కోయమని సైగ చేసేవారు. పూలు కోయాలి కాబట్టి స్నానం చేసి పూలు కోసేవాళ్ళం. నాన్న పక్కన కూర్చొని పూజ చేసేవాళ్ళం. ఇలా పెరిగిన వాళ్ళం. తర్వాత 14-13 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుగా ఉన్నాను. తర్వాత ఆర్ఎస్ఎస్లో ప్రచారకుగా వెళ్ళాను. తర్వాత 92లో నేను కరసేవకు వెళ్ళాను. తర్వాత ప్రభుపాదులు వారి పుస్తకం, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారి పుస్తకం అంటే చాలా చదివేశాం. అందులో ఫస్ట్ బుక్ ఆఫ్ ప్రభుపాద్ నాకు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, వన్ ఆఫ్ మై క్లాస్మేట్ నౌ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ సిటీ ఓన్లీ హైదరాబాద్, వాడు నాకు ఆ పుస్తకం ఇస్తే ఆ పుస్తకం నేను చదివి నా మస్తకం మారి, ఓ జీవితం ఏదో అలా గడిపేయకూడదు, భక్తి పొందాలి, కృష్ణ చైతన్యాన్ని పొందడమే మానవ జీవితానికి లక్ష్యం. నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్, శ్రవణాది శుద్ధ చిత్త కరయోదయ్. ద డార్మెంట్ లవ్ ఆఫ్ గాడ్ హెడ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
దానికోసమే మనం జీవించాలి అనేటువంటి జ్ఞానం కలిగి ఈ భక్తి మార్గంలోకి ఇస్కాన్లోకి నేను 97లో జాయిన్ అయ్యి 2004 వరకు ఇస్కాన్ తిరుపతిలోనే ఉండి తర్వాత నా ఇచ్చ చేత నేను బయటకు వచ్చి నేను తీర్థయాత్ర చేస్తూ ఇప్పుడు ఇలాగా గొర్రెల మీద దండయాత్ర చేస్తూ ఇలా స్వతంత్రంగా ఉండనిస్తుందా ఇస్కాన్? ఇస్కాన్ అలా చాలా లేదండి. మీకేం చెప్పాడు కృష్ణుడు? ఏం చెప్పాడు? యథేచ్ఛసి తథాగతం. కాబట్టి నేను ఆ సాంప్రదాయాన్ని పాటిస్తాను. ఐఎమ్ నాట్ ఇన్ ఇస్కాన్. యూర్ నాట్ ఇన్ ఇస్కాన్, రైట్ సార్. కష్టాలు తీరిపోవాలి, మాకు ఈ కష్టాలు వద్దు, అష్ట కష్టాలు పడుతున్నాము, రకరకాల బాధలు పడుతున్నాం అనే వారికి ఏదైనా రెమెడీ చెప్పండి సార్. యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ అంటే ఏంటి సార్? అంటే ఈ లోకాన్ని కృష్ణ భగవాన్ ఏమని చెప్పాడు? దుఃఖాలయం అశాశ్వతం, అసుఖం, అనిత్యం లోకం. ఈ ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది. దుఃఖమే ఉంటుంది. దుఃఖాలయంలోకి వచ్చి దుఃఖం వద్దంటే మరి పొరలైన మాట. దుఃఖం ఉంటుంది. నువ్వు ఆసుపత్రిలో ఉండి సిరంజి వాసన రాకూడదు, ఇంజక్షన్ వాసన రాకూడదు అంటే ఎలా ఉంటుంది? ఆ స్మెల్ వస్తుంది. బాత్రూంలో స్మెల్ బాత్రూంలో వస్తుంది. నువ్వు నఫ్తాలిన్ వంటలు వాడచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా వాడచ్చు. యూరిన్ బాత్రూమ్. అలాగా దుఃఖాలయంలో ఉన్నాం. అందుకనే ఈ ప్రపంచం పేరు కుంఠము. మనం వెళ్ళవలసిన స్థలం వైకుంఠము. కుంఠ మీన్స్ వేర్ దేర్ ఇస్ యాంగ్జైటీ. వైకుంఠ దేర్ ఇస్ నో యాంగ్జైటీ. చేరుకోవటం ఎలా? ఇది బాగుంది, మంచి ప్రశ్న. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. అన్నమయ్య చెప్పేశాడు. అన్నమయ్య ఒక్కడే చెప్పలేదు, చాలామంది చెప్పారు. అన్నమయ్య తీయగా పాయసంలా చెప్పాడు అంతే. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. చింతయామి యూయం. ఏం చింత చేయాలి? పదనకం. నఖం అంటే గోరు. నఖం అంటే గోరు. నువ్వు పాదాలను కూడా చింతించక్కర్లేదంట. ఈ మాధవుడి యొక్క గోటిని స్మరిస్తే చాలంట. అన్ని గోటితో తీసినట్టు దుఃఖం పోతుంది. ఎలాంటి దుఃఖమైనా మాధవుడే, మాధవుడి శరణాగతే. ఇది ఆల్రెడీ ప్రూవెన్. మనం పార్టీ మార్చేయకూడదు. పార్టీ మార్చం మన కోసం. మీరు అక్కడే హోల్డ్ చేయండి. గోల్కొండ. గోల్కొండ ఇప్పుడు మనం వెళ్తే ఏం చూడడానికి వెళ్తాం చెప్పండి? రామదాస్ గారి బందీఖానా, పైన అమ్మవారు, అంతే కదండి. అమ్మవారి పేరేంటి? ఉజ్జయిని మహంకాళి కదా. ఓకే. రామదాస్ గారు 12 ఏళ్ళు, అది యాక్చువల్గా అది జైలు కాదు, వాళ్ళ గొడవ ఉన్నది. చెక్ చేయండి, వాళ్ళ గొడవ ఉన్నది. ఆ గొడవని పైన హోల్ పెట్టి ఆ గొడవని జైలుగా మార్చి 12 ఏళ్ళు అందులో ఉంచారు. మీరు వెళ్ళలేదా? చూడండి ఒకసారి. నేను జాఫర్కి ఆఫర్ ఇచ్చాను, 500 ఇస్తా అన్నాను. తర్వాత 600, తర్వాత 700 ఇచ్చాను. చాలా వినయంగా ఓపికగా అన్ని చూపించాడు గైడు. ఆ ప్లేస్ ఏది చాలా పెద్దది, అది కొన్ని మెట్లు ఎక్కి గట్లా ఉంటుంది. అక్కడ ఆయన గోడ మీద రాముడు వారిని చెక్కుని అక్కడ ఇప్పటికే దీపం పెడుతున్నారు. అలా రాముణ్ణి నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పవే. రాముడిని అలాగే ఆన్ చేస్తారు. జనకు నీ కూతుర జనని జానకమ్మ, నన్ను బ్రోవామని చెప్పవే. ఎంత కష్టం తెలుసు. అద్భుతం సార్. అయితే రాముణ్ణి ఎప్పుడు, భగవంతుణ్ణి ఎప్పుడు అడగడమే కాదు, శాసించేటటువంటి సౌలభ్యం సనాతనంలో ఉంది, మన ధర్మంలో ఉంది. అందుకే అదే రామదాసు ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగేవు అని కూడా అన్నారంటే ఆయనకి మనకి ఎంతో డిస్టెన్స్ లేదు. మీరు రామదాసు 400 ఏళ్ళు. మీకు పుస్తకం పేరు చెప్తా, 30 రూపాయలు ఉంటే సరే, లేదా కొనుక్కోండి. పుస్తకం పేరు నరసింహ శతకం. ఆయన శేషప్ప కవి, పెద్ద చదువుకోలేదు, కానీ నరసింహస్వామితో ఫైటింగ్ చేస్తాడు. అవునా? ఫైటింగ్ ఏంటి తెలుసా?
నాకు దిక్కులేక నీ దగ్గర ఉన్నా అనుకుంటున్నావా? తిరుపతి పోయిన నాకు అన్నము దొరకదా, శ్రీరంగమునకు పోయిన వసతి దొరకదా, అన్నవరము పోయిన నాకు అది దొరకదా ఇది దొరకదా అని దిక్కులేక నీ దగ్గర ఉన్నా అనుకుంటున్నావా? నువ్వు నీ చక్రం కుదువు పెట్టు, నీ గద అమ్మేయి, నాకు అన్నం పెట్టు. ఇది కదా కావాలి అంటే అసలు ఆ డిమాండ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ భగవంతుడితో అలా కదా ఉండాలి. ఎప్పుడు అడుక్కుంటే ఎందుకు ఉండాలి? అసలు మన దాంట్లో బెగ్గింగ్ సిస్టమ్ లేదు. లేదు. నాకు ఇది చేయి, నాకు అది చేయి, నాకు ఇది చేయి, నాకు అది చేయి, అది కాదు కదా. ఎలా అడగాలి భగవంతుడు? అసలు అడగకూడదు. అడగకూడదు. దీనికి మీకు నేను ఒక మంచి ఉదాహరణ భాగవతం నుంచి ఇస్తా. చెప్పండి. పృథు మహారాజు, షార్ట్గా చెప్పేస్తాను. పృథు మహారాజు యజ్ఞం చేస్తున్నారు. ఎన్నోది? 100వది. 100 యజ్ఞాలు చేస్తే ఏమవుతుంది? యాగం కాదు కాదు, సీటు కదులుద్ది. ఎవరిది? ఇంద్రుడిది. ఇంద్రుడికి మరో పేరు శక్ర. శక్ర షార్ట్ కట్ నేమ్. శతక్రతు. శత అంటే 100. తక్కరం శక్రస్య దుర్లభం అంటారు. తక్కరం అంటే మజ్జిగ. ఆవు మజ్జిగ ఇంద్రుడికి కూడా అరుదైంది కాబట్టి తాగండి అని దాని అర్థం. మధ్యాహ్నం పూట. ఈ ఇంద్రుడికి ఎవడైనా 100 యజ్ఞాలు పూర్తి చేస్తే సీటు పోద్దని భయం. ఆయన 100 యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞానికి అశ్వం పెట్టారు. ఆ అశ్వాన్ని ఎత్తుపోయాడు. అశ్వం లేకపోతే యజ్ఞం అవదు. ఈయన వెళ్ళలేరు అక్కడి నుంచి. కొడుకు వెళ్ళాడు, దాన్ని తీసుకొచ్చాడు, మళ్ళీ ఎత్తిపోయాడు. మళ్ళీ ఇలా చాలాసార్లు చెప్తే ఎవరికైనా మండిపోద్ది. రాజు అంటేనే రజోగుణం. వేసి పడేస్తా నిన్ను యజ్ఞంలోకి అడుగుతా అని ఈయన కత్తి తీసుకు వెళ్ళారు. ఎవరు? పృథు మహారాజు. ఋషులు అన్నారు, స్వామి రాజా, ఇప్పుడు ఈ యజ్ఞం మీరు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే 99 అని రౌండ్ ఫిగర్ వద్దని చేస్తున్నాను అన్నాడు. ఎలాంటి కామ్యం లేదు. వాళ్ళు అడిగారు, అంటే సీట్ కోసం కాదా? అదే అన్నాడు. భుజాలు నడు వేసుకున్నాడు ఆయన, అతను ఇంద్రుడు. అందుకని వీళ్ళు అన్నారు, అక్కడ ఏదో రాసి పెట్టారు. సాతూరు గోపాలకృష్ణమాచార్యులు వారు బాగా చెప్తారు. వాళ్ళు ఏమో రూల్ రాసి పెట్టారు, ఎవడు 100 అయితే వాడిని సీట్లో కూర్చోబెట్టేస్తారు. అతను కంగారు పడుతున్నాడు, అందుకని మీరు ఆపేయచ్చు కదండి అని. అలానా? ఇప్పుడు మానేద్దాంలే అన్నాడు. యజ్ఞం సగంలో ఆపేశారు. ఏమంటే ఎప్పుడైనా పూర్తయిన యజ్ఞంలోంచి కదా భగవంతుడు సంతోషపడేది. కానీ ఆ యజ్ఞకుండంలోంచి యజ్ఞ పురుషుడు భగవంతుడు వచ్చాడు. విష్ణువు కదా, యజ్ఞో వై విష్ణువు కదా. అరే అవన్నీ వాడు అడిగితే చేశారా? అలాగా నువ్వు తండ్రి కదా స్వామి, నిన్ను అడగాల మేము. అందుకని అడగక్కర్లేదు. అడగద్దు. ఎందుకు అడగాలమ్మా? నిన్ను అడిగే నీ ముక్కు డిజైన్ చేశాడా? నిన్ను అడిగే నీకు రంగు వేసాడా? నిన్ను అడిగే నీ హైట్ డిజైన్ చేశాడా? నిన్ను అడిగే పలానా ఇంట్లో పుట్టించాడా? ఎందుకు అడగాలి నాన్న? ఏం అడగద్దు. నీవే మాకు దిక్కు నిన్నే తలతుమో కావు మా నేరమెంచక కరుణానిధి. ఆ పేషెన్స్ లేదు కదా సార్. కష్టం వద్దు అనుకోవటం అనేది నిజంగా చాలా పేషెన్స్. రైలు ఎక్కడం అంటే అర్థం ఏంటమ్మా? రైల్లో మనం ఎక్కడం, మన మీద రైలు ఎక్కడం కాదు కదా. వీళ్ళు రైలు వాళ్ళ మీద ఎక్కాలనుకుంటే మనం ఏం చేయలేం. నువ్వు తొందరగా అంటే మీకు మంచి ఉదాహరణ ఇచ్చేసి